ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమను గనక మనం ధ్యానం చేస్తే మనకు కన్నీళ్లు రాకుండా మాత్రం మానవు. ఎందుకు అనంటే ఆయన అంతగా శ్రమపరచబడ్డాడు, అంతగా అవమానపరచబడ్డాడు, అంతగా వెలివేయబడ్డాడు, అంతగా నలగగొట్టబడ్డాడు, మనుష్యుడు చూడనొల్లని వానిగా అయిపోయాడు. ఒక మాటలో చెప్పాలి అనంటే ఆయన దేహములో ఎక్కడ చూసినా కానీ గాయములు లేకుండా లేనే లేవు. ఆ కొరడాలు ఆయన్ని వీపును చీలుస్తూ ఉంటే చర్మము ఏలాడింది అని చెప్పి ఒక కామెంటరీలో మనం చదువుతాం. ప్రభునందు ప్రియమైన దేవులారా, అంత ఘోరంగా ఏ ఒక్క వ్యక్తిని కూడా హింసించరు. కానీ రోమ సైనికులు ప్రభువైన యేసుక్రీస్తును అంత ఘోరముగా హింసించారు. అంత మాత్రమే కాదు, చివరికి జరిగినటువంటి ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే చనిపోయాడా లేదా అని చెప్పి చివరికి పక్కల్లో బల్లెపు పోటు కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు పొడవబడింది. అంత